హాయ్ ఫ్రెండ్స్. ఈ మధ్య తమిళనాడు హైకోర్టు మదురై బెంచ్ ఈ లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణశిక్ష విధించి ఒక చారిత్రాత్మక నిర్ణయం ప్రకటించారు. చాలా గొప్ప నిర్ణయం. దాన్ని మనము తప్పకుండా ఆహ్వానించాలి. అక్కడ అతను చేసిన తప్పు, ఆ చనిపోయిన లాకప్ డెత్లో చనిపోయిన వ్యక్తి చేసిన తప్పు, ఈ మన లాక్డౌన్ టైంలో అతను షాప్ ఓపెన్ చేశాడు, మొబైల్ షాప్. అది అతను చేసిన తప్పు. సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా చీరాలలో ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ కిరణ్ కూడా ఇలాగా చంపబడ్డాడు పోలీసుల చేత. అది లాకప్ మన లాక్డౌన్ టైంలో బయటకు వచ్చాడని కొట్టి చంపారు. సో లాక్డౌన్ టైంలో ఈ మాస్క్లు అడిగినందుకు డాక్టర్ సుధాకర్, ఫేమస్ మన ఎనస్థీషియస్ట్, అతన్ని చంపారు. ఇవన్నీ ఇప్పుడున్న ప్రభుత్వం కాదు, అంతకుముందున్న ప్రభుత్వం, జగన్ గారి ప్రభుత్వంలో జరిగాయి. వాళ్ళెవరికి శిక్ష పడలేదు. కనీసం ఆ దిశలో ప్రయత్నం కూడా జరగలేదు. వాళ్ళందరినీ బెదిరించి, సో తర్వాత కేసులు పోలీసులు మనకు మేనేజ్ చేసుకున్నారు పాలకుల చేత. సో ఈ మదురై కోర్టు మనకు పోలీసులకు హెచ్చరికలాగా పనిచేస్తుంది. ఎందుకంటే పేదలు, మిడిల్ క్లాసు, ఎవరైతే డైలీ వేజర్స్ ఉన్నారో వాళ్ళ మీదనే వీళ్ళ ప్రతాపం చూపిస్తారు. పెద్దల దగ్గర హుజూర్ వాళ్ళ ఏమైనా దేనికైనా ఎలాంటి పనులు చేయడానికైనా వాళ్ళు చెప్పింది చేస్తారు. సో ఇది ఒక గొప్ప పోలీసులకు గుణపాఠంగా ఉండాలనేది ఈ వీడియో ఉద్దేశం. థ్యాంక్ యూ.